లంగావణి చక్కగా కట్టుకొని పువ్వులు పెట్టుకొని 2 జడలు వేసుకొని చూసిన అమ్మాయిని ఎన్నాళ్ళయిందో. అంచేతన ఏంటంటే మన మటు మనం ఇప్పుడు ఇంతకన్నా బెటర్గా ఉన్నారండి అమెరికాలోని. నేను తానా సభలకు వెళ్ళినప్పుడు అక్కడ చూశానండి. ఆ రోజు ఫంక్షన్ 3 రోజులు కూడా మన తెలుగు అమ్మాయిలందరూ హ్యాపీగా లంగావాణి పట్టువాణిళ్ళు వేసుకున్నారు, పట్టు లంగాలు కట్టుకున్నారు, హ్యాపీగా 2 జడలు వేసుకున్నారు, పువ్వులు పెట్టుకున్నారు. అందరూని 3 రోజులు కూడా మన తెలుగు అమ్మాయిలు అంటే తెలుగు అమ్మాయిలాగా ఉన్నారు వాళ్ళు. అక్కడ ఉందండి, ఇక్కడ లేదు. అక్కడ నుండి అమెరికా అని ఫారినర్స్ అని ఆ జీన్ ప్యాంట్లన్నీ ఇక్కడ వేసుకొని రోడ్డు మీద మంచి మన అనవసరంగానే లేనిపోయిన బేషిజాలకు పోయి షోకులు చేసుకొని తిరుగుతున్నాం మనం. ఒక్కసారి మన మట్టుకు మనం ఆలోచించుకుంటే మనం ఏం పొరపాటు చేస్తున్నాం అనేది గ్రహించుకోగలిగితే మనం ఏదైనా సాధించగలం. అంచేత తెలుగు సినిమాలోని తెలుగుదనాన్ని మనం కోల్పోతున్నాము అని మాత్రం నాకు అనిపిస్తుందండి. అయితే వెస్టర్న్ చూపించకూడదని మీరు అనొచ్చు, అంటే చూపించండి, తప్పలేదు. ఏదో ఒక సన్నివేశంలో ఎక్కడో చూపించారంటే అర్థం ఉంది. అలాగని తెలుగు తాలూకా భావాలని కానివ్వండి, తెలుగు సాహిత్యాన్ని కానివ్వండి, తెలుగు సాంప్రదాయాలను కానివ్వండి, వీటి నుంచి దూరం కాకూడదు. మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీయడం మళ్ళీ సంభవిస్తుందండి. ఆ రోజులు దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు కొన్ని సినిమాల్లో చూస్తుంటే మనం చక్కని పాటలు వస్తున్నాయి, మంచి పాటలు రాస్తున్నారు, మంచి భావాలతో తీస్తున్నారు పాటల్ని. అలాగే కొన్ని సన్నివేశాల్లో మంచి సెంటిమెంటల్ సీన్స్ వస్తున్నాయి. సో ఇవి ఎప్పుడైతే మళ్ళీ ప్రారంభమయ్యాయో మళ్ళీ పూర్వ వైభవాన్ని మనం చూడగలమేమో అన్న ఆశ మాత్రం నాకు కలుగుతుంది. మరి విశ్వనాథ్ గారు తీస్తున్నారు, మరి ఇదే ప్రేక్షకుడు విశ్వనాథ్ గారు తీసిన సినిమాని కూడా చూసి 300 రోజులు ఆడితే ఆడింపిస్తున్నారు మీరు. అలాగే మన కృష్ణవంశీ గారు తీసినా, వంశీ గారు తీసినా, లేదంటే పెద్ద దర్శకులందరూ తీసినా సరే వాళ్ళ సినిమాలు చూస్తున్నారు మీరు, అవి 300 రోజులు ఆడుతున్నాయి. మరి ఎక్కడ లోపం? మరి విశ్వనాథ్ గారి సినిమాలో అంత ఫక్త్ మీకు తెలుగుదనం ఉంటుంది, ఫక్త్ సాంప్రదాయం ఉంటుంది, చక్కని సంగీతం ఉంటుంది, చక్కని నృత్యాలు ఉంటాయి. మరి దాన్ని మీరు ఆదరిస్తున్నారే, దీన్ని ఆదరిస్తున్నారు. ఎక్కడ లోపం ఎక్కడ ఉంది? మీలోనే ఉందండి అంటాను నేను. మీరు అది కల్టివేట్ చేసుకుంటే పూర్తిగా దాని మీద ఉంటారు, ఇది కల్టివేట్ చేసుకుంటే దీని మీద ఉంటారు. చేతను నేను అనేది ఏంటంటే మనలో లోపం. ఇప్పుడు సపోజ్ మీకు ఇష్టం లేని సినిమా తీశాను కదా, యూ రిజెక్ట్ ఇట్, తీస్తారేమో చూద్దాం. ఎవ్వరు తీరు. మీరు లైక్ చేసిన తెలుగు సాంప్రదాయానికి తగ్గట్టుగానే సినిమా తీయాలి అని మీరు అనుకొని కూర్చోండి సినిమా థియేటర్లో, అలాంటి సినిమాలు తీస్తారు. మీరు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో అప్పుడు డెఫినెట్గా మీరే మీ తాలూకా సంస్కృతిని పాడు చేసుకునే వాళ్ళు అవుతారు. పూర్వం ఏంటంటే ఒక లోయర్ లెవెల్ ఆర్టిస్టులు ఒక 30 మంది ఉన్నారనుకోండి, ఈ 30 మంది బతకాలి అన్న ఆలోచనతో ఉండేవారు దర్శకులు, ప్రొడ్యూసర్లు కూడా. అప్పుడు ఒక 5-6 సినిమాలు తీస్తున్నారనుకోండి, పలానా ఆర్టిస్ట్ మీ దాంట్లో పనిచేస్తున్నాడా అని అడిగి తెలుసుకునేవారు. అవునండి మా దాంట్లో పనిచేస్తున్నాడు, అయితే ఇంకొక ఆర్టిస్ట్ని నేను అవకాశం ఇస్తాను. ఇలా ఉండేదండి. అలా ఉండడం వలన అందరికీ సమానంగా అవకాశాలు వచ్చేవి, సమానంగా బతికేవారు. ముందు ఫీడింగ్, భోజనం ఉండడానికి, అద్దె కట్టుకోవడానికి, తినడానికి సరిపోతే తర్వాత సంపాదన అన్న ఆలోచన ఉండేది. అయితే పూర్వం ఆర్టిస్టులందరినీ నెలసరి జీతాలకు కూడా ఎన్టీ రామారావు గారు, నాగేశ్వర గారు పనిచేశారని చెప్పారు. మ్యాక్సిమం తీసుకుంటే ₹1,00,000 రెమ్యూనరేషన్ సినిమా హీరోగా తీసుకుంటే ఆ రోజుల్లో వాళ్ళు ఈజ్ ఎ గ్రేట్ పెద్ద మెగా స్టార్ కింద లెక్క. ఆ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పరిధుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఎంత జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి, దేని మీద ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేస్తే మనం ఫ్యూచర్ బాగుంటుంది అని నలుగురికి కన్సల్ట్ చేసి వాళ్ళు జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకొని వాళ్ళకి కావలసినంత మేరకు డబ్బులు దాచుకొని తినడానికి, ఫీడింగ్కి, వాటికి చూసుకొని మరి వాళ్ళు వర్కౌట్ చేసుకునేవారు. రాను ఏమైంది, ఎప్పుడైతే కొత్త ప్రయోగాలు స్టార్ట్ అయినాయో దానివల్ల ఏంటంటే ఎక్స్పెండిచర్ పెరిగింది.
ఈ ఎక్స్పెండిచర్ పెరిగేటప్పటికల్లా ఏమైంది, సినిమా తాలూకా టోటల్ ప్రొడక్షన్ పెరిగింది. వాటి మీద మీరు ఇన్వెస్ట్ చేస్తుండేటప్పుడు ఆర్టిస్ట్ రెమ్యునరేషన్ ఎందుకు పెంచకూడదన్న మదన ఆర్టిస్టుల్లోనే కలిగిందేమో నాకు తెలియదు. అంచేత డెఫినెట్గా మనం కూడా రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుదామని అన్న ఆలోచన రావచ్చు. రాను అది పెరుగుతున్న కొద్ది ఏమైందంటే ఈ డ్యాన్సుల మీద, ఫైట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగింది. డాన్స్ మీద ఇంత మనం స్ట్రగుల్ అయ్యి మనం డ్యాన్స్ చేస్తుండేటప్పుడు అని ఆలోచనతో మనం కొద్దిగా రెమ్యునరేషన్ పెంచుదాం. డాన్స్ మాస్టర్స్ పెంచారు, ఫైట్ మాస్టర్స్ పెంచారు, హీరోలు పెంచుకున్నారు, హీరోయిన్లు పెంచుకున్నారు. దానికి తగ్గట్టు కాస్ట్యూమ్ వేయవలసి వచ్చింది. సో కాస్ట్యూమర్లు పెంచుకున్నారు. ప్రతి వింగు అలా పెరుక్కుంటూ వచ్చింది. రావడం వల్ల టోటల్ ప్రొడక్షన్ పెరిగింది. అది టోటల్ భారం వెళ్ళి ప్రొడ్యూసర్ మీద పడ్డది. అయితే ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అన్న సామెత ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ప్రతి ఒక్కడికి. ఎందుకంటే పూర్వం రోజుల్లో సరిగ్గా ఇన్వెస్ట్ చేసుకోక, వచ్చిన డబ్బు సరిగ్గా వినియోగించుకోక దుర్వ్యసనాలకు ఖర్చు పెట్టో పాడు చేసుకున్నారు అని కొన్ని వదంతులు విన్న తర్వాతను, అవి నిజమో కాదో మనకు తెలియదు, విన్న తర్వాత ఆ భయం వలన లేదా వాళ్ళైతే అలా చేస్తారు నేను ఎందుకు ఇలా చేస్తానన్న తెలివితేటల వలన మొత్తానికి అవేర్నెస్ మాత్రం వచ్చిందండి. నాట్ ఓన్లీ ఆర్టిస్ట్స్, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, ఈవెన్ ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిలో కూడా అవేర్నెస్ వచ్చింది. వీళ్ళు దీపం ఉండగానే వీళ్ళు చెక్క పెట్టుకోవాలి. ఇవాళ డబ్బులు మనకి 1000 రూపాయలు ఇచ్చినాయి, ఈరోజు మనకి 100 రూపాయలతో మనం ఈరోజు గడుపుకుంటాం, 900 బ్యాంక్ అన్న మైండ్ని అట్లా మెచ్యూర్ చేసుకున్నారు ఒక్కొక్కరిని. చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందు ఒక ఇల్లు కొనుక్కోవాలి. అది అపార్ట్మెంట్ కానివ్వండి, మంచి హౌసే కానివ్వండి. ఆ తర్వాత వెహికల్ మన స్తోమత తగ్గట్టుగా స్కూటర్ అయితే స్కూటర్, లేదంటే కారు అయితే కారు అని ఇట్లా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని మీద ఆ తర్వాత సొంత ఊర్లలోనే ఒక్కొక్కలోని పొలాలు కొనడం ప్రారంభించారు. అవి కొనుక్కొని లక్కీగా 1,00,000 రూపాయలకి ఎకరా పొలం కొన్న వాళ్ళకి మంచి అనుకోకుండా ఏదో స్కీమ్ వచ్చి అవేమొచ్చి పల్లెటూరులో కూడా 10 లక్షలు అలాగ అయిపోయిన రోజులు ఉన్నాయి. ఈ రోజుల్లో 25 లక్షలు 30 లక్షలు కూడా అయిపోయి. అది లక్. అయితే ఒకటి, నువ్వు కొనడం అనేది నీ లక్ అన్నాను, నీ అదృష్టం అంటాను నేను, నీ ప్లానింగ్ అంటాను నేను. అంచేతను ఆ అవేర్నెస్ వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్త పడుతున్నారు. అందులో ఏం తప్పు లేదండి. కాకపోతే ఏంటంటే మన తెలుగు హీరోయిన్స్ మనకు కరువు అయిపోయారు. మనం నార్త్ నుండి తెచ్చుకుంటున్నాం. నిజానికి ఒక విధంగా నార్త్ నుండి రావడం తప్ప అని తప్పేమీ లేదు. నేను అనేది ఏంటంటే మన కష్టం ఇక్కడ మనమందరం కష్టపడుతున్నాం. మన డబ్బు ప్రొడ్యూసర్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నాడు, వాళ్ళు తీసుకెళ్ళి నార్త్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్ చేయరు కదా. అది వాళ్ళు మేకప్ అసిస్టెంట్కి, హెయిర్ డ్రెస్సర్కి, పర్సనల్ అసిస్టెంట్కి, మేనేజర్, మొత్తం అందరూ వస్తారండి. వెనకాత వీళ్ళకి అయిన ఎక్స్పెండిచరు నా బోటి ఆర్టిస్టులు 3 బతకచ్చండి. వీళ్ళు కూడా ఫ్లైట్ ఇస్తారండి అసిస్టెంట్తో సహా. ట్రైన్లో రారండి వాళ్ళు. మరి అదే ఎక్స్పెండిచర్ నువ్వు ఇక్కడ నుండి బాంబే లేకపోతే బాంబేలో షూటింగ్ చేస్తుంటే ఇక్కడ ఆర్టిస్ట్ నా అసిస్టెంట్కి కానీ, నా మేకప్ అసిస్టెంట్కి కానీ, నా మేనేజర్కి కానీ వీళ్ళు ఫ్లైట్ ఇస్తారండి? ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు?